హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. సో ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సారీ డీటెయిల్స్ అండ్ ఆల్సో నెక్ పీస్ డీటెయిల్స్ అవి ఇచ్చేస్తా. ఇది వచ్చేసి నెక్ పీస్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి స్టడ్స్. సో సెట్ అలా పెట్టుకున్న అది బీగాజెస్లోదే నా బిజినెస్ పేజ్లోదే అనమాట. మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ ఇచ్చి. చాలా బాగుంటుంది. ఈ వర్క్ సారీ మీదకి పర్ఫెక్ట్గా ఉంటుందని పేరప్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు సారీ వచ్చేసి నేను వాల్యూ జోన్లో తీసుకున్నా. వాల్యూ జోన్లో వచ్చేసి 1050 రూపీస్ అనమాట సారీ. అండ్ బ్లౌజ్ అయితే నేను ఎల్బో స్లీవ్స్ అలా కుట్టించుకున్నా. అండ్ ఈరోజు వీడియో అయితే సారీ డీల్స్ అవి ఇచ్చేసాను కదా. సో ఈరోజు అయితే మేము సాయి తీర్థ్ థీమ్ పార్క్ వచ్చామన్నమాట. సో ఇదే సాయి తీర్థ్ థీమ్ పార్క్. మీరు కంపల్సరీగా షిరిడి వచ్చిన తర్వాత చూడవలసిన దాంట్లో ఇది ఒక ప్లేస్ అనమాట. దీనికి మీరు వెళ్ళాలంటే టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి 650 రూపీస్ విత్ జిఎస్టీ అండ్ పిల్లలకి వచ్చేసి 550 రూపీస్ అనమాట. సో మీరు బిల్ కూడా చూడొచ్చు. 550 మా ఒక్కొక్కరికి 650 అనమాట. అండ్ పిల్లలకి ఇలా రెడ్ కలర్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఆరెంజ్ కలర్ ఉంటుంది అనమాట. అండ్ బయట అయితే ఎంత బాగుంది తెలుసా అసలు. ఆ ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ లేజర్ షో కూడా వేస్తారు లాస్ట్లో. ఆ చక్రం ఉంది కదా ఆ వీల్ మీద లేజర్ షో వేస్తారు. అది కూడా నేను షూట్ చేశాను. అందుకనే వీడియో ఫుల్గా చూడండి నేను చెప్తున్నాను. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా 648 రూపీస్ అని చెప్పేసి. సో టికెట్స్ ఇక్కడ తీసుకున్నాక మనం ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి చేతికి ఇలా వేస్తారనమాట. మీకు 5 షోస్ ఉంటాయి, మొత్తం 5 to 6 షోస్ ఉంటాయి. మీకు షో వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు ఆ బ్యాడ్జ్ మీద టిక్ మార్క్ చేసుకుంటారనమాట. సో అంటే వీళ్ళు దీనికి అటెండ్ అయ్యారు, ఈ షో అయిపోయింది అన్నట్టుగా. సో ఇక్కడ నేను 2025ది ఫోటో తీసుకున్నాను చూసారా, అది ఇక్కడే అనమాట. సో సాయిదీది లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అక్షర్ధామ్ ఉంది కదా ఢిల్లీలో, అక్షర్ధామ్ లుక్ వస్తుంది అనమాట. మొత్తం అక్షర్ధామ్ చాలా పెద్దది ఉంటుంది. అందులో ఒక 40% తీస్తే ఎలా ఉంటుందో ఈ సాయి తీర్థ అంత ఉంటుంది అనమాట. అంటే డైమెన్షన్ చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ అయితే తీర్థయాత్ర అని చెప్పి ఫస్ట్ది ఉంటుంది, ఫస్ట్ షో. ఈ తీర్థయాత్ర ఏంటంటే మీకు చాలా బాగా నచ్చుతుంది. సో మ్యాక్సిమం మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో ఇది ఏంటంటే మన ఒక బోట్లో కూర్చోబెడతారు. బోట్లో కూర్చోబెట్టిన తర్వాత ఇది విజువల్స్ వచ్చేసి ఇలా బోట్లోంచి వెళ్తూ ఇలా చూస్తూ వెళ్తామన్నమాట. ఇందులో మనకి మొత్తం మన ఇండియాలో ఏవేవైతే తీర్థస్థలాలు ఉన్నాయో మెయిన్ తీర్థస్థలాలు ఉంటాయి కదా, అవి చూపిస్తారనమాట విజువల్స్. ఫస్ట్ అయితే ఇండియా గేట్ అనమాట. ఇది ఇండియా గేట్ నుంచి లోపలికి ఇలా వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏంటి వచ్చింది అండ్ లైన్గా నేను మీకు చూపిస్తా. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ విజిట్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఈ తీర్థ సైడ్ అంతా కూడా నాకు ఇది పర్ఫెక్ట్గా నచ్చిందనమాట. ఆ విజువల్స్ కానీ వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తారనమాట. మీకు ఇక్కడికి ఇండియా గేట్లోంచి వెళ్తున్నారు, ఇది మనకి ఇండియాలోనే పెద్ద ప్లేస్ అండ్ బద్రీనాథ్ చాలామంది ఇలా కొలుస్తారు అని వెనకట్ల వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. నాకు అది కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను యాడ్ చేయట్లా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇలాగా. అండ్ ఇలా బొమ్మలు విజువల్స్ అవన్నీ కూడా ఉంటుంది. లైటింగ్ మొత్తం చీకటిగా ఉంటుంది. ఒక బోర్డులో అలా వెళ్తామన్నమాట. ఫస్ట్ అయితే గణపతి టెంపుల్ వస్తుంది మనకి. ముంబైలో గణపతిది పెడతారు కదా ఆ స్టైల్లోని. ముంబైలో వినాయక చవితికి చాలా గ్రాండ్గా చేస్తారు వినాయకుడిది. అది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఫాలో అవుతాను కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయిందనమాట ఇవన్నీ కూడా. సో ఇది ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేశారు ఫస్ట్ తీర్థస్థలము. దాని తర్వాత బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్ ఆల్సో ఇంకా తిరుపతి, ఇవన్నీ కూడా లైన్గా వస్తాయి. షిరిడి ఇవన్నీ లైన్గా వస్తాయి అనమాట. సో ఇది అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ ఫొటోస్ కానీ విజువల్స్ కానీ నాకు బాగా భలే నచ్చాయి అసలు. అండ్ తర్వాత ఇది ఇలా మూవ్ అయిన తర్వాత అండ్ మీకు మైల్ స్టోన్స్ కూడా చూపిస్తారు. మైల్ స్టోన్ ఏంటి అంటే ఎన్ని కిలోమీటర్స్ ఎక్కడికి వచ్చాము అని చెప్పి మైల్ స్టోన్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత ప్లేస్ అయితే ఇవన్నీ కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి, కొన్ని ఫొటోస్ అవి పెట్టున్నారు. అది నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసి ద్వారకా కృష్ణుడిది. అక్కడికి ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఒక 2 seconds ఆపుతున్నారు మనం దండం పెట్టుకోవడం, ఫోటో తీసుకోవడం అలా చేయొచ్చు. ఫొటోస్ కొన్ని ప్లేసెస్లో అలౌ చేయట్లేదు అండ్ కొన్ని ప్లేసెస్లో అలౌ చేస్తున్నారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఒక 2 minutes ఇలా ఆపుతున్నారు మనం దండం పెట్టుకోవడానికి. అండ్ ఎంత బాగా లుక్ వేస్తుంది తెలుసా అసలు. అందరి దేవుళ్ళు కూడా మనం నిజంగా అక్కడ ఉండి చూస్తున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇది అయిపోయిన తర్వాత కృష్ణుడిది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కేదార్నాథ్ ఇక్కడ ఉంది చూసారా, మైల్ స్టోన్ మీద కేదార్నాథ్. నార్మల్గా అయితే మేము లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వచ్చినప్పుడే వెళ్దామని అనుకున్నాను, కానీ బట్ అప్పుడు కుదరలేదు.
ఈసారి షిరిడి వచ్చిన తర్వాత ఇవి చూడాలని చెప్పేసి అనుకున్నా. ఇది నేను 31st రోజు వెళ్ళాను. డిసెంబర్ 31st రోజు. సో, సారీ కట్టుకోవడానికి కూడా రీజన్ అదే. మంచిగా ఫోటోస్ అవి తీసుకోవచ్చు. అండ్ 31st నైట్ కూడా మనము కేక్ అది కట్ చేసుకున్నాం కదా అని కాన్సెప్ట్‌లో నేను వర్క్ సారీ అది కట్టుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కేదార్‌నాథ్. సో, మీకు ఒక బోట్‌లో ఒక 9 మెంబర్స్ వరకు పడతారనమాట. దాన్ని బట్టి వీళ్ళు ఎక్కిస్తున్నారు. ఇది కేదార్‌నాథ్. యాక్చువల్‌గా కేదార్‌నాథ్‌లో విగ్రహం శివలింగం అయితే ఇలా ఉండదు యాక్చువల్‌గా. బట్ వాళ్ళు అలా పెట్టారు. నేను ఆల్రెడీ కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉందనమాట. తర్వాత ఇదొచ్చేసి బద్రీనాథ్. బద్రీనాథ్ ఏంటంటే మనం కొంచెం అలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తామనమాట టెంపుల్‌కి. అందువల్ల స్టార్టింగ్‌లో అలా బ్రిడ్జ్ అది పెట్టారు. మీకు ఎవరైనా చూడకపోతే మీకు కొంచెం కొత్తగా అనిపిస్తది. ఆల్రెడీ మీరు ఈ చార్ధామ్ యాత్ర ఇవన్నీ చేశారనుకోండి, మీకు కొంచెం ఐడియా వచ్చేస్తది. ఓకే. దీనికి ఇది పెట్టారనమాట. ఇది ఇక్కడ సెట్ చేశారనమాట అన్నట్టు ఆ సెట్టింగ్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. అండ్ బద్రీనాథ్ వచ్చేసి బద్రీనాథ్ నాకు బాగా నచ్చింది తెలుసా! అంటే వాళ్ళు కొంచెం ఇసుకలో బద్రీనాథ్ విగ్రహాలు అవన్నీ కూడా పెట్టారు. అండ్ బద్రీనాథ్‌లో కూడా విగ్రహాలు ఇలా ఉండవు. నార్మల్‌గా మనకి విగ్రహాలు వేరేగా ఉంటాయి. చెక్క బొమ్మలుంటాయి. దాని తర్వాత పండర్పూర్ అనమాట. ఈ ఊరు వచ్చేసి పండర్పూర్. ఇలా కొన్ని ఊర్లన్నీ కలిపి మనకి ఒకేసారి చూపించేది మోటో అనమాట. ఈ తీర్థయాత్ర స్పెషాలిటీ. నాకైతే మొత్తం చెప్పాను కదా ఇందాక. మొత్తం ఈ సాయి తీర్థలో మొత్తం నాకు ఇది బాగా నచ్చింది. మొత్తం అవన్నీ చూడడం. నేను మళ్ళీ అన్ని మెమరీస్ రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది అందరి దేవుడిని చూసేసరికి. అండ్ ఆ తర్వాత పండర్పూర్ అనమాట. పండర్పూర్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అది ఎక్కడ ఉంటదో కూడా నాకు తెలీదు. సో, తెలియనివి కూడా చూశాను. తెలిసినవి కూడా చూశాను. అదొక బాగా అనిపించింది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా? ఇది పండర్పూర్ అనమాట. పాండురంగుడు. సో, చూసారా? పాండురంగడు అంటే నాకు నాగేశ్వరరావు గారి మూవీ ఉంటది గదా! సో, ఆ మూవీ గుర్తుంటది బాగా. దాని తర్వాత ఇది అమృత్‌సర్. అండ్ మీరు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఈ మైల్ స్టోన్ ఏదైతే కిలోమీటర్ స్టోన్ ఉంది గదా! అది దాటిన తర్వాత వాళ్ళ వేషధారణ గూడా వాళ్ళు సేమ్ అమృత్‌సర్‌లో ఎలాగ ఇక్కడ చూసారా డాబా పెట్టారు. అమృత్‌సర్‌లో డాబాస్ అవి ఉంటాయి కదా ఎక్కువ. అండ్ అలా దానికి తగ్గట్టు పెట్టారనమాట. వాళ్ళ వేషధారణ, వాళ్ళ ఆ బొమ్మలు గానీ అవన్నీ కూడా ఆ కల్చర్‌కి తగ్గట్టు వాళ్ళు బొమ్మలవి పెట్టడం నాకు బాగా నచ్చింది. అంటే ప్రతి డీటెయిల్ గూడా మంచిగా పెట్టారనమాట. ఆ కల్చర్‌కి తగ్గట్టు, ఆ ట్రెడిషన్‌కి తగ్గట్టు పెట్టారు. లైక్ మదురై వెళ్ళినప్పుడు అమ్మవారి ఇవన్నీ కూడా పెట్టారనమాట. అండ్ ఇది కేదార్‌నాథ్ కాదు బద్రీనాథ్ ఇది. దాని తర్వాత అండ్ కొంచెం అలా ముందుకెళ్తే మదురై వస్తుంది. అండ్ ఇది బద్రీనాథ్. ఇందాక బద్రీనాథ్ చూసాము. నాకు ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాననమాట నేను. ఇదిగో బద్రీనాథ్ అంటే ఇలాగే ఉంటాయన్నమాట. తర్వాత మీనాక్షి వచ్చిన తర్వాత చూసారా అన్ని ట్రెడిషనల్‌గా కూచిపూడి, భరతనాట్యం చేసే డాల్స్ అన్నీ కూడా పెట్టారు. అండ్ ఆర్కిటెక్చర్ అయితే అద్దిరిపోతది అసలు మదురైలో. చాలా అంటే చాలా బావుంటది. అండ్ టెంపుల్ చూసారా చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బా ఇచ్చారనమాట. మనం అలా చూస్తూ ఉండిపోతాం. మనం ఇంక ఫోన్ చూసే అవకాశమే ఉండదు. అన్నీ క్యాప్చర్ చేసేదానికి అండ్ ఆల్సో అన్నీ చూసేదానికి. మీరు మ్యాక్సిమం ఒక పక్క చూస్తూ, ఒక పక్క వీడియో తీయడానికి ట్రై చేయండి. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాననమాట. అండ్ మీనాక్షి అమ్మవారనమాట విగ్రహము. దాని తర్వాత ఇది తిరుపతి. ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్. తిరుపతికి వచ్చేసిన తర్వాత ఇలాగా గోపురం అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఏనుగులు ఇవన్నీ కూడా పెట్టారనమాట. మనకి కొండ దగ్గర ఉంటాయి కదా! సో, తిరుపతి బాలాజీ అవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అలాగా. దాని తర్వాత తిరుపతి తర్వాత ఆల్మోస్ట్ షిరిడి అనమాట. షిరిడి వచ్చిన తర్వాత బాబా విజువల్స్ అవి కొన్ని చూపించారు. దాని తర్వాత ఇంకా ఎండ్ అయిపోతది. షిరిడి తర్వాత ఇంక ఎండ్ అయిపోతది ట్రిప్ అనేది. మొత్తం ఎన్ని చూపించారో ఆల్మోస్ట్ ఒక 6 ఆర్ 7 చూపించినట్టున్నారు. ఆల్మోస్ట్ ఎక్కువగానే చూపించినట్టున్నారు. నేను కౌంట్ చేయలేదు కానీ సరిగ్గా. ఆ తర్వాత ఇది షిరిడి అనమాట. షిరిడి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్‌ని విజువల్ వస్తది బాబాది. ఇక్కడ కాసేపు ఆపుతారు. అంటే బాబా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఉంటదనమాట. అండ్ ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఇదిగో ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి బాబా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు విజువల్స్ అవి ఉంటాయన్నమాట. అది మూవబుల్ అనమాట. అంటే ఒక స్క్రీన్ మీద వేస్తారు. దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఎండ్‌కి వచ్చేస్తది.
మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళడం అవుతుంది, మీకు ఒక టికెట్‌కి ఒకసారి వెళ్ళడమే అవుతది. దాని తర్వాత సాయిబాబాది మూవీ వేశారనమాట. అది మూవీ ఒకటి. అండ్ నాకైతే మూవీ నార్మల్‌గా మనం తెలుగుది సాయిబాబా మహత్యం ఉంటది కదా! ఆ మూవీయే బావుంటదనిపించింది. నాకిది అంత పాజిటివ్‌గా అనిపించలే. అంటే లైక్ బాబా హిస్టరీ అంతా ఉంటుంది. కొన్ని కొన్ని హిస్టరీ అలా ఉంటుంది. కాకపోతే ఆ కాస్టింగ్ అవన్నీ కూడా నాకు కొన్ని కొన్ని నచ్చలేదనమాట. సో, దాని తర్వాత లంకా దహన్ ఉంటుంది. లంకా దహన్‌కెళ్ళాము. లంకా దహన్ ఏంటంటే ఆంజనేయ స్వామి ఉంటాడు కదా! ఆంజనేయ స్వామి చూసి రమ్మంటే కాల్చొస్తాడు అనే సీన్ ఉంటది కదా! అంటే లైక్ సీతాదేవిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అన్నీ వాళ్ళతో గొడవ పడి రావణాసురుడు ఆ లంకను మొత్తం దహించేసి వచ్చేస్తాడు కదా! ఆ సీన్ ఉంటదనమాట. ఇక్కడ ఏంటంటే 3D గ్లాసెస్ ఇస్తారు. 3Dలో వస్తదనమాట మొత్తం అన్నీ గూడా. అండ్ వాటర్ కొన్ని కొన్ని వాటర్ ఆ ముందు సీట్‌కి వాటర్ ఉంటది. వాటర్ ఫ్లష్ అవుతూ ఉంటది. అండ్ ఇలా మనం సీట్‌కి గట్టిగా పట్టుకుంటా ఉండాలి. నాకిక్కడ కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే సీట్ ఫుల్ కదిలిపోతదనమాట. ఎందుకంటే ఆ విజువల్స్‌కి తగ్గట్టు. కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి కదా! కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇలాంటివి 2 ఉంటాయి మొత్తం. అండ్ దాని తర్వాత ద్వారకామయ్య ఉంటుంది. ద్వారకామయ్య తర్వాత మూషిక వాహన్ ఉంటుంది. ద్వారకామయ్యలో వీడియోస్ అవి తీయనివ్వలేదు. ద్వారకామయ్య అంటే ఏం లేదు. జస్ట్ మీకు బాబా ఒక ఇంట్లో ఉన్నారు కదా! సో, అదే మీకు చూపించి విజువల్స్ అవి చూపించి స్టోరీ చెప్తారనమాట. దాని తర్వాత ఇది మూషిక వాహన్ ఇది. మూషికుడు మాట్లాడతాడనమాట అందరితోని. నేను మీకు యాడ్ చేస్తాను చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఏంటనేది. సిన్నమే ఏ ఊరు? అడవికే సిన్నమే రాజు అయితే సింహం సింహం ఎవరు? अरे भाई सर तो बोल रही है, गलत बोल रहे हैं, हमें पागल बना रहे हो क्या? कुछ మాట్లాడుతూ తెలుగు. अच्छा कुछ हमें पता चला, फिर आपकी पैदल है तेलुगु. తర్వాత ఇంకా అది లాస్ట్‌దనమాట. మూషికుడిది లాస్ట్‌ది. సో, ఇక్కడైతే బయటకొచ్చిన తర్వాత ఇది రూబిక్స్ క్యూబ్ ఉంటది కదా! దాంతో చేశారట. ఇది చూసారా? మీకు రూబిక్స్ క్యూబ్ ఎన్నిటితో చేశారనేది కూడా బోర్డు మీద ఉంది. ఎలా చేశారనేది కూడా వీడియో ఉంది. చాలా కష్టం తెలుసా అసలది. అది కూడా చాలా పెద్ద ఆర్ట్ అలా చేయడం కూడా. ఎగ్జాక్ట్ అలా పిక్చర్ రావడం కూడా చాలా కష్టం. సో, అలా చేశారట. అండ్ ఇక్కడ మీకు ఉంది చూసారా? మొత్తం 4212 యూజ్ చేశారంట. అండ్ రికార్డ్ కూడా సాధించిందట. ఈ ఇది ఏదైతే ఉందో ఆర్ట్ ఏదైతే ఉందో. సో, ఇక్కడ డీటెయిల్గా ఉంది. దాని తర్వాత పక్కన బాబాది మనం గుళ్ళో ఎలా అయితే ఉంటుందో సేమ్ విగ్రహం ఉంది. ఇక్కడ ఫొటోస్ అన్ని తీసుకుంటున్నారు. అండ్ ఇదైతే ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ ఇది అయ్యేసరికి బయట మీకు ఈ అదేంటి లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మీరు వెళ్తే గనక ఈవినింగ్ 6:00కి స్టార్ట్ అవుతుంది. 5:00కి 5:30కి అలా వెళ్ళిపోండి. 6:00కి ఎంట్రన్స్ ఉంటుంది. మీరు బయటకు వచ్చేసరికి 9 అయిపోతుంది. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ ఉంటుంది లోపల అన్ని షోస్ కంప్లీట్ అయ్యేసరికి. అండ్ బయట మీకు లేజర్ షో అనేది నైట్ మాత్రమే ఉంటుంది. మీరు మార్నింగ్ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ మీకు లేజర్ షో ఉండదు. లేజర్ షో కూడా కవర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈవినింగే వెళ్ళండి. అండ్ సేమ్ ఢిల్లీలో ఇది కూడా కాళియా మర్దన్ కూడా ఉంటుంది. అది నేను వీడియో తీయలేదు. కాళియామర్దన్ కూడా మన అందరికీ తెలిసిన స్టోరీయే. కృష్ణుడు నీటిలో ఆ పాముని కొంచెం అది గర్వంతో అందరినీ చంపుతుంటే దాని మీద డాన్స్ వేసి చేస్తారు కదా, అది అనమాట కాళియామర్దన్ అంటే. సో అది. అండ్ దాని తర్వాత అన్ని షోస్ అయితే అయిపోయి మేమైతే ఇంక బయటకు వెళ్ళిపోతున్నాము లేజర్ షో కోసం. అండ్ లేజర్ షో కావాలంటే మీరు ఈవినింగ్ టైమే వెళ్ళండి. మార్నింగ్ టైం అసలు లేజర్ షో అనేది ఉండదు. మీకు నైట్ అయితేనే కదా ఎఫెక్ట్ ఉంటుంది. సో అది. అండ్ ఇన్ కేస్ వెళ్ళాలి అనుకుంటే చక్కగా మంచి ఫోన్ పట్టుకెళ్ళండి, మంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. అండ్ ఇదే అనమాట లేజర్ షో అంటే. పైన వీల్ అది ఉంది కదా, అందు మీద లేజర్ షో అది వేస్తారు. సేమ్ అక్షర్ధామ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, అక్షర్ధామ్లో ఒక 40%, ఒక 30% ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో అది. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది. సో హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు మంచిగా ఈ న్యూ ఇయర్లో ఈ వీడియో అనేది నేను లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసి అసలు ఈ సపరేట్ వీడియో చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు అయిందనమాట. సో అది. అండ్ లేజర్ షో కూడా మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 9:30 అలా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ డిస్పర్స్ అయిపోవడమే, ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ షిరిడి వెళ్తే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇదేం ప్రమోషనల్ వీడియో ఏం కాదు, మేము వెళ్ళాం కాబట్టి షేర్ చేశాను అంతే. ఎందుకంటే నేను కూడా చాలా వరకు చూశాను ఇది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది చేయడం. అందువల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ లేజర్ షో అయితే నాకు బాగానే అనిపించింది, కానీ కొంచెం క్లమ్జీగా అనిపించింది అనమాట. అది వెనకాతల బ్యాక్గ్రౌండ్లో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, బాబా ఇలాగా సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి ఆ టైపులో వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది.
దానికి తగ్గట్టు సింక్ అయ్యి ఉంటదనమాట. అక్కడ కిందన కొంచెం అరుగు లాంటివి అవి ఉంటాయి. అక్కడ కూర్చొని మనం చూడొచ్చు కొంచెం పీస్‌ఫుల్‌గానే. అండ్ అంతే. టికెట్ ప్రైస్ అవన్నీ చెప్పినట్టున్నాను. లోపల చిన్న చిన్న షాపింగ్ ఉంది. మీకు కావాలంటే షాపింగ్ చేయొచ్చు. బట్ నేనైతే పెద్దగా ప్రిఫర్ చేయను అలాంటి ప్లేసెస్‌లో షాపింగ్ అదిను. దాని బదులు బయట కొనుక్కోవడం బెటర్ అనిపిస్తది. సో అంతే. మీకు అండ్ షిరిడీలో నేను ఎక్కువ చూసిందైతే పైతాని సారీస్, పైతానివి ఎక్కువ చూసాను. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర కదా! అందువల్ల అవి ఎక్కువ చూసాను. సో మాకైతే దర్శనం చాలా బాగయింది. అండ్ ఇక్కడితో నేను షిరిడీ సిరీస్ అనేది స్టాప్ చేస్తున్నా. రేపటి నుంచి మన నార్మల్ బ్లాగ్స్ వచ్చేస్తాయి. చెక్అవుట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా సారీ డీటెయిల్స్ అవి నేను వాల్యూ జోన్‌లో తీసుకున్నా. అండ్ నెక్ పీస్ వచ్చేసి బీ గార్జెస్‌లో తీసుకున్నా. నెక్ పీస్ మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి మీరు వాట్సాప్ చేశారంటే నేను ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్ 5థ్‌తో నేను ఆర్డర్స్ అనేవి తీసుకోవడం స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే సంక్రాంతికి 5th, 6th కల్లా నేను ఆర్డర్స్ తీసుకుంటా. మీకు డిస్పాచ్ చేసేస్తాను. సంక్రాంతికి నేను కూడా ఊరెళ్తున్నాను కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే బీ గార్జెస్ దాంట్లో చూసి మీరు ఏమైనా ఐటెమ్స్ ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ కూడా ఇస్తా. వాట్సాప్ మీరు మెసేజ్ చేసి మీకు ఏమైనా కావాలన్నా సరే నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను మీకు ఆ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. మీకు ఏవైతే కావాలి ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను షార్ట్స్లో కూడా అప్డేట్ చేస్తున్నాను. నెక్ పీసెస్ అవన్నీ కూడా, నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. సో అందులో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే అయిపోయింది. టాటా, బాయ్.